సగటు మనిషి విలువలు అంటే సామాన్య ప్రియులు తమ దైనందిన జీవితంలో పాటించే నైతిక సాంఘిక ప్రవర్తన నియమాలు. ఇవి కుటుంబము సమాజము నుండి నేర్చుకున్న సత్యం. అహింస, నమ్మకము, బాధ్యత మరియు మానవతా విలువలు కలిగి ఉంటాయి. ఈ విలువలు వ్యక్తికి క్యారెక్టర్కు, ప్రవర్తన మరియు ఇతరులతో సంబంధాలను నిర్ణయిస్తాయి. వారి మనిషి విలువను కలిగించుకుంటుంది. ఉన్నప్పుడు పట్టించుకోక, పోయాక ఫోటోలపై ప్రేమలేమిటి? బ్రతికున్నప్పుడు ప్రేమగా వినిపించక, సమాధి దగ్గర పంచభక్ష ప్రమాణాలు ఎందుకు? శవం తినదని తెలుసు కదా, అప్పుడు గౌరవించక ఇప్పుడు గగ్గోలు ఎందుకు? తిరిగి లేవలేదని తెలుసు కూడా సమాధికి స్నానం ఎందుకు? రాయికి రాచ మర్యాదలు ఎందుకు? మనిషి విలువకు మరణిస్తే కానీ అర్థం కాదా? మనిషి మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాచారం కాలమే చెబుతుంది. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి. ఆలోచించే విధానం మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి. చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే కనిపిస్తాయి. మనకెంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్ని, మనకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మంచి గుణాలే. మనమెంత మంచి కులంలో పుట్టినా అందరం చూసేది మంచితనాన్ని. మనదెంత గొప్ప మతమైనా అందరూ చూసేది మౌనమే. ధనము ఉంటే ధనవంతులు అంటారు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారు. ఇది తెలియక చాలామంది ధనవంతులు మిగిలిపోతున్నారు. మనదెంత గొప్ప మతమైనా అందరూ చూసేది మానవత్వాన్ని. ధనం ఉంటే ధనవంతులు అంటారు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారు. ఇది తెలియక చాలామంది ధనవంతులు అవుతారు. కలియుగం కాదు, అవసర యుగం. తినేటప్పుడు విస్తరాకు అంటారు, తిన్న తర్వాత ఎంగిలాకు అంటారు. అలాగే అవసరం ఉన్నప్పుడు మనవాడు అంటారు, అవసరం తీరాక తెలిసినవాడు అంటారు.